నేను మరి డేట్ ఆ రోజు దాంట్లో కూడా 6th అనే రాసింది చూసలేవా. అట్లనే కంటిన్యూ చేస్తాను. అదే మనం ఏప్రిల్ 5 తారీఖు రోజు చిన్న చెన్నయ్య చనిపోవడం జరిగింది. నిజానికి చిన్న చెన్నయ్య అంతకుముందు నుంచి నెల రోజుల నుంచి కూడా గోవిందన్న రెగ్యులర్గా మాకు సమాచారం ఇస్తూనే ఉన్నాడు. వనపర్తి హాస్పిటల్లో కూడా చాలా రోజులు ఉన్నాడు. ఆయనకు షుగర్ వ్యాధి ముదిరి కాలుకు దెబ్బ తాకి అట్లనే ఇన్ఫెక్షన్కు గురి కావడం, ఆ ఇన్ఫెక్షన్కు తగ్గడానికి సరిపోయినటువంటి మందులు ట్రీట్మెంటు ముందుకు పోవాలంటే ఆయన సరి అయినటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచించినా కూడా పెద్ద మనుషులకు ఏంటంటే నడవడము, లేచి కూర్చోవడము, వాళ్ళ పనులు వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటేనే వాళ్ళ ఈ కాలకృత్యాలు ప్రధానంగా మూత్రము కానీ దొడ్డికి కానీ తమకు తాము శుద్ధి చేసుకునేటట్టుగా మనిషి ఎప్పుడైతే ఉన్నాడో అది లేకుండా ఇతరుల మీద ఆధారపడడం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ మూత్రము కానీ పిల్లలు దొడ్డికి పోయినా చీదరించుకోరు. చిన్నపిల్లలు ఆ తల్లి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చీదరించుకోకుండా వాళ్ళను అంటే భవిష్యత్ వారసులు అని చెప్పి వాళ్ళను చాలా మంచిగా చూసుకుంటారు. కానీ అదే ఒక ముసలి వాళ్ళు అయిన తర్వాత, నేను గోవిందన్న గురించో నేను చెన్నయ్య గురించో చెప్పట్లేదు, మొత్తం సమాజంలో ముసలి వాళ్ళు కూడా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. కానీ ఆ చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లుంటుందో ముసలి వాళ్ళ మనస్తత్వం కూడా అట్లనే ఉంటుంది. అందుకే వాళ్ళు అంతవరకు చాలా మాట్లాడిన వాళ్ళు ముసలిగా అయిన తర్వాత ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియనటువంటి స్థితి. ఎట్ ద సేమ్ టైము వాళ్ళు ఏంటి అంటే ఒకరి మీద ఆధారపడాలంటే వాళ్ళ ఆత్మాభిమానము చాలా మీదికి రావడము. మేము ఎందుకు అంటే తినకుండా కట్టుకుని తింటే దొడ్డికి వస్తుంది, తాగితే మూత్రం వస్తుంది అనేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడం. అట్లా వెళ్ళిపోవడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ అంటే మనం తీసుకున్నటువంటి ట్యాబ్లెట్స్ కానీ మందులు కానీ పనిచేయాలంటే ఆహారం తీసుకోవాలంటే మరి ఆయనకు ఉన్నటువంటి పరిస్థితిలోంచి ఆయన స్వతంత్రత కలిగిన వ్యక్తి, స్వాభిమానం కలిగిన వ్యక్తి. నేను చాలాసార్లు వచ్చినప్పుడు కూడా చూసాం, చాలాసార్లు చెయ్యి తర్వాత కాలుకు తాడు పెట్టుకుని పెంటుతూ ఉంటే మరి మీరు ఈ వయసులో చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారంటే మనము పని చేసే శక్తి ఉన్నన్ని రోజులు పని చేస్తూనే ఉండాలి, అట్లా ఒకరి మీద ఆధారపడరా అని చెప్పి మరి స్వతంత్రంగా వాళ్ళు భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉండడం, గోవిందన్న వీళ్ళు ఇక్కడ ఉండడం అంటే వాళ్ళకి స్వాభిమానం ఎక్కువ అని మనకు అర్థమైంది. కానీ ఈ మధ్యన గోవిందన్న అంటే చాలాసార్లు కలిసినా కూడా మనము సందర్భం రాలేదు కాబట్టి చిన్న చెన్నయ్య చనిపోయిన సందర్భంగా చాలా విషయాలు గోవిందన్న చెప్పడం, మనం కొన్ని విషయాలను మాత్రమే కరపత్రంలో ప్రస్తావించడం అనేది జరిగింది. నిజానికి ఆయన చాలా అంటే గ్రామాలలో మరి కష్టపడి బతికేటటువంటి భూములు కానీ ఆస్తులు కానీ సంపద కానీ ఈరోజు అట్టడుగు అంటరాని కులాలకు లేవు. అట్లనే బీసీలకు కావచ్చు లేదా కింది కులాలకు ఈరోజు సంపద భూమి అనేది లేదు, బతికేటటువంటి పరిస్థితి లేదు. రకరకాల వృత్తులు అంటే ఆ వృత్తులు చేసుకుంటే కూడా కుటుంబాన్ని వ్యవసాయదారుడు వ్యవసాయం చేసుకుని బతికేటటువంటి స్థితి లేదు. తర్వాత గొర్రెలు కాసుకునే వాళ్ళు గొర్రెలు కాసుకుని వాళ్ళ కుటుంబాన్ని అంటే వృత్తులకు కూడా ఈరోజు చెప్పులు కుట్టేవాళ్ళు చెప్పులు కుట్టుకుని అంటే చెప్పులకు వాల్యూ పెరిగి ఈరోజు బాటా షోరూమ్ అని తర్వాత రకరకాల పేర్లతో అంటే ప్రతి కుండలు చేసే పని ఈరోజు లేకుండా పోయింది. గొర్రెలు కాసే పనేటటువంటి ఇది కూడా ప్రతి వృత్తి కూడా ఈరోజు కులము మాత్రము మనుషులకు అట్లనే ఉంది. ఈరోజు కులం చేత అవమానం అట్లనే ఉంది, కులం చేత పీడన అట్లనే ఉంది, అణచివేత అట్లనే ఉంది. కానీ ఈరోజు అంటరాని కుల వృత్తి అంటే అంటరాని మనుషులు చేసినటువంటి ఈ వృత్తి ఈరోజు చెప్పులు కుట్టుకోవడం అనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా, వ్యాపార వనరుగా, లాభాలు చేకూర్చేటటువంటి వనరుగా మార్చేసి ఈరోజు సామ్రాజ్యవాదం అంతా లేదా పాలకులంతా కూడా ఒకవైపు బట్టలు కుట్టేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు, కంబళ్ళు నేసేవాళ్ళు, ఈ విధంగా ఏది తీసుకున్నా ఈరోజు ఏది తయారు చేసినా కుటీర పరిశ్రమలు కానీ తమ పనులు కానీ లేనటువంటి సందర్భంలో మరి ఎట్లా బతకాలంటే ఆ క్వశ్చను తప్పకుండా మళ్ళీ ఎక్కడో వలసపోయి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడ పోయి పట్టణంలో హైదరాబాద్ పట్టణంలో 1,20,00,000 మంది ఉన్నారు. మొత్తం తెలంగాణలో 3,50,00,000 మంది ఉంటే ఒక హైదరాబాద్ పట్టణంలోనే 1,20,00,000 మంది ఎందుకున్నారు అంటే అక్కడనే మనిషికి పని దొరికేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే గ్రామాలలో
ఉపాధి అవకాశాలు కానీ తర్వాత బతికేటటువంటి పనులు కానీ ఏమీ లేనటువంటి స్థితి వచ్చింది. మరి ఇక్కడైతే మనం ఎక్కడో ఒక దగ్గర ఉపవాసం ఉన్నా తపాసం ఉన్నా ఏ ఇంటికాడికి పోయినా ఇంత అంబలో నీళ్ళు లేకపోతే ఏందని పలకరించే వాళ్ళు ఉంటారు. అక్కడ పోతే పని దొరకదు, లేదా పని చేసుకుంటేనే మరి అక్కడ వాచ్మెన్ వృత్తి కానీ రకరకాలు అంటే డ్యాముల నిర్మాణం కానీ చిన్న చిన్న చాలా పట్టణాలకు అంటే చాలా కొన్ని విషయాలే చెప్తాడు. ఇంకా ఎన్ని పట్టణాలకు వెళ్ళాడు, ఎట్లా చేశాడు ఆయన పని మనుషులను తీసుకెళ్ళి ఆ కష్టాలేంటి. ఈ ఏరియా మొత్తం ప్రతి గ్రామంకు పోతే ఈ గుంపు మేస్త్రీలుగా వెళ్ళడం, అక్కడ పోయిన తర్వాత వాళ్ళకు సరి అయినటువంటి ఆహారం లేకపోతే అక్కడ కాంట్రాక్టర్ల యొక్క అణచివేత చర్యలకు చాలా గ్రామాలకు సేవలు రావడము, లేకపోతే అనారోగ్యాల పాలైనప్పుడు సరైనటువంటి వాళ్ళ సరిపోయినటువంటి పనికి తగిన భత్యం ఇవ్వకపోవడము, వాళ్ళకు సరైన వసతులు కల్పించకపోవడము, మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో ఈ వనపర్తి ఈ ప్రాంతం కానీ ఏ ప్రాంతం తీసుకున్నా కూడా వలసపోకుండా కూలి పనుల కోసము, ఉపాధి కోసము, బ్రతుకు తెరువు కోసము ఉన్న ఊరును కన్న తల్లిదండ్రులను వదిలేసి వలసపోతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నిజానికి గోవిందన్నలో మనం చూసినట్లయితే వాళ్ళ నాయన యొక్క పోలికలు లేదా ఆయన యొక్క గుణగణాలు మన పని విధానం కనబడుతుంది. వాస్తవానికి మరి ఆయనలో ఉన్నటువంటి చిన్నయ్యలో ఉన్నటువంటి ఆ జ్ఞానం కానీ ఆ జానపద కళల అభినయం కానీ ఇవన్నీ కూడా మరి తన కొడుకులకు కానీ బిడ్డలకు కానీ రావాలనుకుంటే మరి ఆయన ఒక చోట లేడు. మరి ఈరోజు పాఠశాలలో వేసి నియత పాఠశాలలో పంపించి మంచి ఉన్నత చదువులను చదివించి ఏదో మంచి స్థితికి తీసుకురావాలనేటటువంటి తపన కానీ ఒక ఆలోచన కానీ ఉన్నా కూడా తమ జీవితం అనేది అనుమతించకపోవడం ద్వారా ఈరోజు మరి మనం కూడా ఈరోజు ఒక ఉన్నతమైన లేకపోతే ఒక స్థిరమైన ఉన్నతమైన అనే దానికంటే కూడా స్థిరమైన ఉపాధి అవకాశం కానీ ఉద్యోగ అవకాశం కానీ లేదా ఒక వ్యాపారం కానీ లేదా బతుకు తెరువు కోసం మనం కన్న తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఊర్లో మనం ఉండి మరి చేసుకునేటటువంటి పరిస్థితులు లేనటువంటి దుస్థితి మనకు తెలంగాణలో కనబడుతున్నది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కానీ తెలంగాణ ముందు కానీ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఇక్కడ ఎన్నో పోరాటాలు జరిగినాయి ఈ గడ్డ మీద. మరి వాస్తవంగా ఈరోజు కులాల పరంగా తీసుకున్నప్పుడు అంటరాని అట్టడు కులాల యొక్క ఆత్మాభిమానం స్వాభిమానం కోసం మనుషులంతా సమానత కోసం ఊర్లో అడుగులేయడం కోసం అంటే ఈరోజు వెలివాడలో ఉన్నటువంటి మనుషులు ఎప్పుడు వెలివాడ పొలికేకలు ఎప్పుడు ఊర్లో ఉన్నటువంటి మనిషికి వినబడతలేవు. ఒకవేళ వినబడినా కనబడినా అది అణచివేత ద్వారా దాడులు దౌర్జన్యాల ద్వారా నోరు మూయించడము లేదా ఎంతో భౌతికమైనటువంటి హింసలకు గురి చేయడం అనేది ప్రతి గ్రామంలో ఉన్నది. అందుకే ఊరు ఉన్న చోటంతా వెలివాడ ఉంటున్నది. వెలివాడలో ఉన్నటువంటి వెలివేత బతుకులు మనకు కనబడుతున్నాయి. అందుకే గోరటెంకన్న పాటలు చూస్తే మనకు వెలివాడ బతుకులు ఎట్లా ఉన్నాయనేటటువంటి విషయాన్ని మన కవులు ఎంతో మంచిగా మనకు చెప్పారు. కానీ కవులు కళాకారులు చెప్పడము అంటే ఆ పాటల రూపంలో మరి అందరు బాగా వింటారు. ఆ కథలు ఆ వ్యతలు ఆ బాధలు ఆ గాథలు వినేటప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి మంచిగా చాలా ఎంత అద్భుతంగా పాడాడు గోరెటెంకన్న. లేకపోతే మన చిన్నయ్య కూడా కోలాటం చాలా అద్భుతంగా పాట పాడాడు. కానీ మేము చిన్నయ్య యొక్క పాట బాగుంది, చిన్నయ్య యొక్క ఆట బాగుంది, చిన్నయ్య యొక్క కష్టం బాగుంది, ఆయన మంచోడే. కానీ మరి చిన్నయ్యను నీతో పాటు సమానంగా ఎందుకు చూడడం లేదు, నీతో పాటు సమానంగా ఎందుకు గౌరవించడం లేదు అనే దగ్గరికి వచ్చేసరికి మరి కులము అంటరానితనము అవమానము అనేది వస్తూ ఉన్నది. మరి అవమానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అంటరానితనం ఎక్కడి నుంచి వచ్చింది, మనుషులంతా ఎందుకు ఈ విభజనకు కులాలుగా ఎందుకు విభజింపబడినారు అనేటటువంటి ఇక ప్రశ్న అనేది వేల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. ఆ ప్రశ్న అడగకుండా అణిగి ప్రశాంతంగా ఉన్నన్ని రోజులు మన చిన్నయ్య మంచోడే అవుతాడు, సైదమ్మ మంచిదే, మన గోవింద్ మంచోడు, అందరు మంచోడు. ప్రశ్న తల ఎత్తుకుని ప్రశ్నిస్తే అప్పుడు తప్పు అయిపోతుంది, తల ఎత్తితే తల తెగుతుంది అన్నట్టుగా మనం ప్రశ్నించినన్ని రోజులు సమాజంలో లేదా గ్రామంలో అందరితో కలిసి అన్న పెద్ద చాలా మంది కులం ఎక్కడుంది, ఈరోజు అంటరానితనం ఎక్కడుంది, ఈరోజు వివక్ష ఎక్కడుంది, అంతా సమానంగా బతుకుతున్నాం, అన్న పెద్ది తమ్మి చెల్లి అని ఈ విధంగా వరుసలు కలుపుకుంటున్నామని అంటున్నారు. మరి వరుసలు కలుపుకుంటే అది ఎంతవరకు? నోటి వరకే, అది మాట వరకే. మాట చాలా తీయగా ఉండొచ్చు కానీ చేతుల్లోకి వచ్చే వరకు చాలా చేదుగా ఉంటాయి, చాలా దుర్మార్గంగా ఉంటాయి. వాకిల్లోకి రానియకపోము, వాకిల్లోకి వస్తే ఇంట్లోకి రానియకపోవడం,
తన ఇంట్లోకి రానియకపోయినా, వాకిల్లోకి రానియకపోయినా తన ఇల్లు అనుకుని తృప్తి పడదామంటే గ్రామంలో ఉన్నటువంటి అందరూ నడిచే రోడ్ల మీద, లేదా అందరూ ఉండే గుడిలో, అందరూ ఉండే బడిలో, లేదా అందరికి సంబంధించినటువంటి ఒక ఉమ్మడి స్థలాల విషయంలో కూడా మనుషులను రానియకపోవడము, అవమానించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఉన్న ఊర్లో పని దొరకడం లేదు. ఇప్పటికీ యూత్ ఈరోజు మొత్తం యువత అంతా కూడా చదువుకున్నటువంటి చదువుకు విలువ లేదు. మరి ఇంజనీరింగ్ పట్టాలు ఇస్తున్నారు, డిగ్రీ పట్టాలు ఇస్తున్నారు, అన్ని పట్టాలు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడులో ఒక డెంటల్ డాక్టరు ఊరేసుకుని చనిపోయింది. తర్వాత మహారాష్ట్రలో పాయల్ అనేటటువంటి ఒక మెడికల్ స్టూడెంట్ చనిపోయింది. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయాడు. ఈ ఉన్నత విద్యా సంస్థల్లో మన పిల్లల్ని పంపిస్తే ఈరోజు అంటరానితనం ఎక్కడుంది అని మాట్లాడే వాళ్లకు మనము సమానంగా, నువ్వు ఊర్లో ఉండు, ఊర్లో ఎంతవరకు ఉండు, కూలి చెయ్యి, లేదా వ్యవసాయం చెయ్యి, గొర్రెలు గాయి, బర్రెలు గాయి, పశువులు గాయి, లేకపోతే చెప్పులు కుట్టి ఏదన్నా చెయ్యి, కానీ నాతో పాటు నీతో పాటు నేను డాక్టర్ని అవుతా, నీతో పాటు నేను యాక్టర్ని అవుతా, నీతో పాటు ఇంజనీర్ని అవుతా, నీతో పాటు నేను సర్పంచ్ని అవుతా, లేకపోతే నీతో పాటు ఎమ్మెల్యేని అవుతా, నీతో పాటు మంత్రిని అవుతా, నీతో పాటు నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను మనిషిని కాదా అని నువ్వు ఎప్పుడైతే ప్రశ్న చేస్తున్నావో, నువ్వు కూడా జ్ఞానాన్ని సంపాదించి మరి నీతో సమానంగా నేను కూడా పోటీ పడి ఆ పదవిని కానీ, ఆ ఉన్నత స్థితిని కానీ, నేను గౌరవాన్ని పొందడానికి నాకు హక్కు ఉంది అని మనం ఎప్పుడైతే నాకు క్లెయిమ్ చేసుకుంటామో, ఆ క్లెయిమ్ చేసుకునే దగ్గరనే వస్తుంది గొడవ, అక్కడనే వస్తుంది మరి భేదాభిప్రాయము, భిన్నాభిప్రాయం వచ్చి దాన్ని ఒక చర్చకు కానీ, లేదా ఒక సంభాషణకు కానీ, లేదా మాట్లాడుకునే అవకాశం కానీ లేకుండా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు చేసుకునేటటువంటి పరిస్థితి. ఒకవైపు మన పిల్లలు తెల్లగా పుల్లగా ఉన్నారని, చాలా మంచిగా ఉన్నారని చెప్పి మరో ప్రేమిస్తున్నారు. ప్రేమించిన తర్వాత మళ్ళీ శారీరకంగా అన్ని రకాలుగా వాడుకున్న తర్వాత పెళ్లి చేసుకునే దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అప్పుడు కులం కనబడతా ఉన్నది. మరి కులం దగ్గరకు వచ్చి నువ్వు అంటరానిదా అనేవి, లేకపోతే నువ్వు తల్ప కులం అమ్మాయి అని చెప్పి, లేకపోతే చిన్న మొన్న గద్వాల్లో ఒక మెడికల్ సిద్దిపేటలో చదువుతున్నటువంటి లావణ్య అనుకుంటా అమ్మాయి పేరు ఏదో, అమ్మాయి మంచిగా ఆయన బీసీ, మరి ఈ అమ్మాయి ఎస్సీ అని చెప్పి అమ్మాయి మంచిగా మరి ఫైనల్ ఇయర్ 2 రోజులు అయితే ఆమె డాక్టర్ వృత్తి చేపడుతుంది. మరి డాక్టర్ వృత్తి, ఆయన డాక్టరే, ఈయన డాక్టరే, మరి ఇద్దరు ఒకే పని చేస్తున్నారు. మరి ఒకే పని చేసేటప్పుడు మరి ఎందుకు మరి నీతో కలిసి నడిచినన్ని రోజులు ప్రేమ పేరుతో, లేకపోతే 2 సంవత్సరాలు కలిసి తిరిగినన్ని రోజులు కులము నీకు అడ్డు రాలేదు, ఏది అడ్డు రాలేదు, మంచిగా అన్ని రకాలుగా మరి అమ్మాయిని మరి అన్ని రకాలుగా సదుపాయంగా నువ్వు ఉపయోగించుకుని తర్వాత పెళ్లి విషయానికి వచ్చేసరికి మరి పెళ్లికి ఎందుకు లింక్ ఉంది అని మనం చూసినప్పుడు, పెళ్లికి ఎందుకు లింక్ ఉందంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆస్తికి వారసురాలు అవుతుంది, వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు కూడా వాళ్ళ ఆస్తికి వారసులు అవుతారు. కాబట్టి మా సంపదకు ఈ తక్కువ కులంలో ఉన్న వాళ్ళు వారసులా, మా సంపదకు ఈమె వారసురాలా అని ఒక భార్యకు కూడా సరిసమానమైనటువంటి హక్కులు ఈరోజు భర్తలు కానీ, పురుషులు కానీ ఇస్తలేరు. ఎందుకు భూములన్నీ కూడా పురుషుల మీదనే ఎందుకు ఉంటున్నాయి, భూములన్నీ కొడుకుల మీదనే ఎందుకు చేస్తున్నారు, భూములన్నీ కూడా ఎందుకు మహిళల మీద లేకుండా పోతున్నాయి అన్నప్పుడు మహిళ కూడా చిన్న చూపు చూస్తున్నారు. బ్రాహ్మణ మహిళ కావచ్చు, అగ్రకుల మహిళ కావచ్చు, ఈరోజు మహిళలకు కూడా సమానత్వం లేనటువంటి పరిస్థితి ఉన్నది. పురుషులతో సమానంగా లేని అంటే మనము ఇక్కడ వచ్చేసరికి పై కులాన్ని మనం గౌరవిస్తున్నాము, కిందకి వచ్చి మన భార్యను అవమానపరుస్తున్నాం. అంటే ఇక్కడ పైకులం ఏదైతే పీడన మనం చేస్తున్నదో అదే పీడనను మనము మన మహిళ మీద, మన భార్య, అక్క, చెల్లి మీద చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఒక అసమానతలు పోవాలని చెప్పి మన జీవితాల యొక్క కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు కారణాలు ఎక్కడున్నాయి అనేటటువంటి విషయాన్ని మనము కనుక్కోవాలి, మనం తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవాలంటే చాలామంది చిన్నప్పుడు అనేవాళ్ళు, ఊర్లో ఉండి తిరగక చెడిపోయిండు అని మగపిల్ల వాళ్ళని అనేవాళ్ళు. అంటే తిరుగుతూ ఉండడం వల్ల, లేదా కలుస్తూ ఉండడం వల్ల, లేదా ఇటువంటి సమావేశాలు, సంఘాలు, పోరాటాలు, మనిషి పోరాటాల ద్వారానే, లేదా సమావేశాల ద్వారానే, చర్చల ద్వారానే, లేదా 4 గ్రామాలు తిరగడం, 4 పట్టణాలకు తిరగడం. ఇప్పుడు చిన్నయ్య చాలా ఇప్పుడు బెంగళూరు వెళ్ళాడు, మైసూరు వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు, ఈ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, సోమశిల ఎక్కడెక్కడో తిరిగి ఆయనకు అంత తిరగడం వల్ల ఎంత జ్ఞానం ఉంటుంది. నిజానికి అటువంటి వాళ్ళ యొక్క మొత్తం రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. మనకు టైము సరిపోకనో, లేకపోతే మన దగ్గర శక్తి లేకనో, మన దగ్గర మనుషులు లేకనో మనం చేయలేకపోతున్నాము. వాళ్ళకు విలువైనటువంటి అనుభవాలను వాళ్ళు ఉన్నప్పుడే రికార్డ్ చేస్తే ఇవి చాలా విలువైనటువంటి సంపద. లైబ్రరీలో పెట్టుకుని
మనము గత వేల సంవత్సరాలుగా మనుషులు ఎటువంటి జీవితాన్ని జీవించారు, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ దుఃఖం ఏంటి, వాళ్ళ కన్నీళ్ళు ఏంటి, మరి గ్రామాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, 30 సంవత్సరాల ముందు వెంకటాపురం ఎట్లుంది, 30 సంవత్సరాల తర్వాత అంటే చిన్న చెన్నయ్య జీవితాన్ని మనం మొత్తం పుట్టినప్పటి నుంచి ఆయన మరణించే వరకు ఈ 75 సంవత్సరాల జీవితం అంతా కూడా కేవలము వాళ్ళ కుటుంబానిదో వాళ్ళకు సంబంధించినటువంటి జీవితం కాదు. అందరితో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కులంతో ప్రతి మనిషితో వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. అందరితో అన్న తమ్మి పెద్ది అని అందరితో సహసంబంధాలు ఏర్పరచుకుని ఉన్నారు. అదేవిధంగా అందరికి పనులు చేశారు. మరి పనుల ద్వారా మిగతా వాళ్ళు లాభపడ్డారు, మనం లాభపడ్డాం. ఈ విధంగా చూసినప్పుడు ఆ జీవితం అనేది మొత్తం సమాజాన్ని ఈరోజు చిన్న చెన్నయ్య వాళ్ళ అన్న వాళ్ళ ఫోటోలు కూడా మనం ఇక్కడ వేసినాం. మన గోవిందన్న సంస్మరణ సభ చేసేటప్పుడు మరి వాళ్ళ అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉన్నారు. ఈరోజు వాళ్ళ అందరిను ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళంతా కూడా ఒకటే, అంటే అన్నదమ్ములు నలుగురైనా కూడా వాళ్ళ మధ్యన ఐక్యత, కుటుంబంగా కానీ అన్నదమ్ములుగా కానీ ఒక ప్రేమ. అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ, లేకపోతే నువ్వు ఎక్కువ తిను నేను తక్కువ తినని కాకుండా ఒక అన్న అన్నప్పుడు తమ్ముడు పని చేయకపోయినా పని చేసినా మరి సమానమైన వాటా ఇవ్వడము, లేదా అరే తమ్ముడు ఉన్నాడని చెప్పి ఆయనను గౌరవంగా చూడడం, లేదా అన్నకు చేత కావట్లేదు కాబట్టి తమ్ముడు ఆయనను ఎత్తుకెళ్ళడం, ఇవన్నీ కూడా కుటుంబంలో ఏ విధంగా అయితే సహకార పద్ధతిలో సమన్వయం పద్ధతిలో సమాన స్థాయిలో జరుగుతున్నదో, మరి కుటుంబంలోనే ఆస్తి పంపకాలను చూసినప్పుడు ఒక వాళ్ళు ఎక్కువ కష్టపడి అన్న ధనవంతుడైపోతున్నాడు, తమ్ముడు బికారి అయినప్పుడు, తమ్మునికి అన్నకు మధ్య పేద ధనిక తేడా వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ సమానంగా పంచుకోవట్లేదు, సమానంగా చూడట్లేదు. అట్లా కూడా మనకు అంటే కుటుంబంలోనే ఆస్తికి సంబంధించినటువంటి, భూమికి సంబంధించినటువంటి, సంపదకు సంబంధించినటువంటి ఒక పునాదులు ఉన్నాయి. కాబట్టి ఒక కుటుంబం మనని అడగొచ్చు, ధనవంతులకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, సంపద సంపాదించిన వాళ్ళకు వ్యతిరేకంగా మీరు పోరాటాలు చేస్తున్నారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు నలుగురు ఉన్నప్పుడు ఒక ఆయన ఎక్కువ ఉంది ఆస్తి, ఒక ఆయనకు తక్కువ ఉంది, మరి వాళ్ళకు సమానంగా పంచమని మీరు ఎందుకు అడగట్లేదు అని కూడా మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఉంది. కాబట్టి అవన్నీ రూపుమాపిపోవాలనేటటువంటి అభిప్రాయంతోనే ఈ ఉద్యమాలు కానీ, ఈ పోరాటాలు కానీ, ఈ సంఘాలు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, మహాత్మా జ్యోతిబా పూలే కావచ్చు, బుద్ధుడు కావచ్చు, పెరియార్ కావచ్చు, ఇంకా చాలామంది మహనీయులు, మరి ప్రపంచవ్యాప్తంగా మార్క్స్ కావచ్చు, గ్రామ్సీ కావచ్చు, లెనిన్ కావచ్చు, మావో కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో వాళ్ళు తినక కష్టపడి ఈరోజు ప్రజల కోసం పనిచేశారు, మరి ప్రజల కోసం బతికారు. తమ కోసం తాము బతుకుతూ సమాజంలో బతకడం ఒక ఎత్తు అయితే, అదే కాకుండా మళ్ళీ సమాజంలో భాగంగా అది కొంత ఖర్చు చేసైనా సరే తమ సమయాన్ని కొంత సమాజానికి వెచ్చించడము, సమాజం ముందుకెళ్లాలని కోరుకోవడము, సమాజంలో ఉన్న మనుషులంతా సమానంగా జీవించాలనేటటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి పని అంటే ఈరోజు ఒక చెడు పని చేస్తే అందరు సప్పట్లు కొట్టి ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఉంది గ్రామాల్లో. కానీ ఒక మంచి పని చేస్తే దానికి ఎన్నో వ్యతిరేకతలు వచ్చేటటువంటి పరిస్థితి గ్రామాల్లో నెలకొని ఉన్నది. ఎందుకు ఆ స్థితి వచ్చింది అని అంటే, మన కాలు కింద ఉన్న భూమి కదులుతుంది, మన పునాది కదులుతుంది అనే విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. మీరు అనుకోవచ్చు మనం అంతా ఒక దగ్గర వైన్ షాప్ దగ్గరికి వెళ్తే, లేదా కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్తే, లేదా తాగే దగ్గరికి వెళ్తే 100 మంది 1000 మంది కనబడుతున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. మరి ఎన్ని రోజులు ఈ తాగుడు ఉంటుంది, ఎన్ని రోజులు తినుడు దొరుకుతుంది, ఎన్ని రోజులు ఉంది ఈ భూమి, పంట పండుతుందా, ఈ భూమికి ఇన్ని ఎంట్ల ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవైపు పర్యావరణ నష్టాలు జరుగుతున్నాయి, మరి మనుషులంతా ప్రమాదాల్లో పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా కొంత ఈ చిన్న ఏమన్నా గోవింద్ వాళ్ళ నాన్న సంస్మరణ సభ సందర్భంగా మానవ సంబంధాల గురించి, మానవత్వం గురించి, సమాజంలో ఉన్నటువంటి విలువలు, మరి నైతిక విలువలు కానీ, నీతి నిజాయితీ, తర్వాత దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, లేదా ఇతరుల సొమ్మును గ్రహించకపోవడం కానీ, ఇటువంటి మానవ విలువలను, నైతిక విలువలను, సామాజిక విలువలను మనం ఒకసారి సంభాషణ చేసుకుని, చర్చ చేసుకుని, ఒక ఉన్నతమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా కష్టపడి శ్రమ చేసి బతకాలనేటటువంటి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కొంతమంది కడుపుల సల్ల కదలకుండా బతకాలని, దోపిడీ చేసి అణిచివేసి ఇతరులను పీడించి చంపేసి ఆఖరికి బతకాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తమ రెక్కల కష్టాల మీద బతకాలనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రెక్కల కష్టం మీద బతకాలనేటువంటి
వాళ్ళకు చెందినటువంటి వ్యక్తి మన చిన్నయ్య. ఆయన కష్టపడి తన కుటుంబాన్ని, తన ఆడపిల్లల్ని కానీ, తన కొడుకుని కానీ, తన కుటుంబాన్ని కానీ పోషించాడు. అట్లనే తనకున్నటువంటి సంపద కానీ, తనకు ఏది చిన్న సంపాదించినా కష్టపడిన తన రెక్కల కష్టాన్ని ద్వారా సంపాదించిందే తప్పితే ఇతరుల ద్వారా చేసినటువంటి ఆస్తులు ఎవరికి లేవు. ఈరోజు ఇతరుల ద్వారా పీడించబడి, ఇతరుల యొక్క సొమ్మును గ్రహించి, ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించి ఈరోజు దౌర్జన్యాలు, ఆధిపత్యాలు, అణచివేతలు చేసి ఈరోజు భూమి మీద, సంపద మీద లేదా అధికారం మీద, గౌరవం మీద ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి చిన్నయ్యకు జోహార్లు అర్పించి మీ అందరితో ఈరోజు ఉండి సంస్మరణ సభలో ఉండి మీతో పాటు భోజనం చేసి సాయంత్రం మళ్ళీ ఇక్కడనే ఏదో ఒక గ్రామంలో మరి మహనీయుల జయంతి సభలు చేయాలని మేము అనుకున్నాం. కానీ కొన్ని అనుకోని అంటే అకస్మాత్తుగా మా రాష్ట్ర కోశాధికారి మోహనకృష్ణ వాళ్ళ అమ్మ తెల్లవారుజామున 4 గంటలకు మరి ఆమె అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. ఆమె అంత్యక్రియలకు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి షాద్నగర్ కాకునూరులో. ఆమె కూడా ఒక 20 గుంటల భూమి కోసం గత 12 సంవత్సరాలుగా పోరాటం చేసి ఇప్పటికి కూడా ఆమెకు ఆ 20 గుంటల భూమి రాలేదు. వాళ్ళ కొడుకు కూడా ఒక్కడే, మన గోవిందులాగానే వాళ్ళు 2 అక్కచెల్లెండ్లు, తర్వాత ఒక కొడుకు, వీళ్ళు 4 అక్కచెల్లెండ్లు, ఈయన ఒక కొడుకు. అక్కడ కూడా ఆయన ఒక కొడుకే. వాళ్ళ అమ్మ ఈరోజు చనిపోయింది, వాళ్ళ నాయన ఆల్రెడీ చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబం కూడా ఈరోజు అక్కడ గ్రామంలో వాళ్ళకు 20 గుంటల భూమి ఇస్తారా లేదా ఒకటి, తర్వాత మొన్ననే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ రకంగా చాలా అంటే దళిత క్రైస్తవులకు ఈరోజు రిజర్వేషన్లు అవసరం లేదని సుప్రీంకోర్టు బాటంగా మాట్లాడింది. మరి ఈరోజు విశ్వాసం కూడా అంటే దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండేటటువంటి మతము లేదా దేవుడు కొలుచుకునేటటువంటి రాజ్యాంగంలో 25, 29, 30 ప్రకారంగా ఉంటే మరి నువ్వు ఆ మతంలో ఉన్నావు, లేకపోతే ఆ దేవుని కొలుస్తున్నావు కాబట్టి నీకు రిజర్వేషన్ లేవు అనే ఒక అసమానత అంటే ఆర్టికల్ 14 ప్రకారం కానీ, ఆర్టికల్ 15 ప్రకారం కానీ, అంటే ఒకవైపు ఎవరైతే న్యాయాన్ని ఇవ్వాలనుకున్న వాళ్ళే అన్యాయం చేస్తున్నారు. ఎవరైతే తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి కానీ చంపొద్దు, కానీ తల్లిదండ్రులు ఈరోజు ఏం చేస్తున్నారు, కొన్ని చోట్ల పిల్లల్ని చంపేసేటటువంటి స్థితి ఉంది. అంటే ఈరోజు అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు కూడా ఈరోజు అన్యాయమైనటువంటి తీర్పులు ఇచ్చేటటువంటి సందర్భం ఉన్నది. ఇటువంటి స్థితులలో మనుషుల యొక్క కలయిక, మనుషుల యొక్క సమావేశము, ఒక 10 మంది కూర్చుని ఒక మంచి మాటలు లేదా ఒక వార్తలు వినడము, సమాజం ఏమవుతుంది, రాష్ట్రం ఏమవుతుంది, మనకేమవుతుంది, చరిత్ర ఏంది, గతం ఏంది, వర్తమానం ఏంది, మన భవిష్యత్తు ఏంది అని మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ సందర్భంగా చివరి వరకు ఉండలేకపోతున్నాం. కాబట్టి మన చిన్నయ్యకు మరోసారి జోహార్లు, నివాళులు అర్పిస్తూ మేము అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మీరు అందరూ కూడా మమ్మల్ని మన్నించాలని, మాకు పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడ నుంచి వెళ్దామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మన గోవిందన్న ఈరోజు ఒంటరి కాదు, మరి వాళ్ళ ఫాదర్ ఈరోజు పోయిండొచ్చు. అంటే ఎవరైనా పుట్టుక చావు అనేది సహజం, ఎవరికైనా పుట్టుక చావు అనేది వస్తుంది. కానీ సమాజంలో తనకంటూ ఒక సంఘము లేదా ఒక సమూహము పలకరించే వాళ్ళు కానీ, లేదా మంచి చెడుల గురించి ఆలోచించే వాళ్ళు కానీ, ఏమీ మనం అన్నం పెట్టాల్సిన అవసరం లేదు, ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మాట, ఒక మంచి మాట చెప్పడం, ఒక పలకరింపు చేయడం, మంచి చెడుల గురించి చర్చించుకోవడం, లేదా దుఃఖంలో పాలు పంచుకోవడం. కాబట్టి ఈరోజు ఆ కుటుంబానికి ఒక విషాదం, సహజమైనటువంటి విషాదం జరిగినా కూడా ఆ విషాదంలో మేము తోడుగా ఉండి ఆ కుటుంబానికి సహానుభూతిగా ఉంటూ ఎల్లవేళలా మా సంఘ సభ్యులమంతా కూడా మరి గోవిందన్న వెంట మేము ఉంటామని, వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో మేము తప్పకుండా పాలు పంచుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.